6 బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ బ్రేకింగ్, చిలకలూరుపేట ప్రమాద మృతులకు సంబంధించిన బ్రేకింగ్. ఈ బస్సు ప్రమాదంలో 6గురు సజీవ దహనం కావడం అనేది తెలుగు రాష్ట్రాలకి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. బస్సులో నుంచి తీయలేని స్థితిలో మృతదేహాలున్నాయి. దీంతో బస్సులోనే పంచనామా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. చనిపోయిన వారిలో 5గురు మృతదేహాల్ని గుర్తించారు. మరొకరి గురించి మాత్రం ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి వివరం తెలియలేదు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏపీ అసెంబ్లీ పోలింగ్ సరికొత్త రికార్డ్ ని నమోదు చేసింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే మొత్తం మీద పోలింగ్ 2% పెరిగింది. ఈసారి 81.76% పోలింగ్ నమోదైంది. ఇందులో 13 నాడు జరిగిన పోలింగ్ 80.66% అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.11% అని ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఇక థర్డ్ వన్, తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తరలించారు. తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణంలో 2 పరిణామాలు ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లారు. అక్కడి నుంచి వైసీపీ కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చారు. ఇక రెండవది, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా తాడిపత్రి నుంచి బయటకు పంపించేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. నిఖిల్ పై దాడి జరిగిన తీరు ఎంత షాకింగ్ గా ఉందో ఇదే బులెటిన్ లో మీకు చూపించబోతున్నాం మరి కాసేపట్లో. గతంలో ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ చేయి చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఏవి సుబ్బారెడ్డి అనుచరులే దాడి చేశారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, రాజస్థాన్ గనిలో కూలిపోయిన లిఫ్ట్, అందులో చిక్కుకుపోయిన 14 మందికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కాపర్ గనిలో సుమారు 2000 అడుగుల లోతులో లిఫ్ట్ కుప్ప కూలిపోయింది. మొత్తం 15 మంది గనిలోకి వెళ్లారు. 3గురిని కాపాడగలిగారు. గనిలో చిక్కుకున్న 12 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సిక్స్త్ బ్రేకింగ్ చూస్తే, చాబహార్ పోర్టుపై అమెరికాది సంకుచిత వైఖరి అన్న జైశంకర్. ఇరాన్లోని చాబహార్ పోర్టుని 10 ఏళ్ల పాటు నిర్వహించడానికి భారత్ చేసుకున్న ఒప్పందం ఇప్పుడు రచ్చగా మారుతోంది. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ పై ఆంక్షలు తప్పవంటూ అమెరికా చేసిన హెచ్చరికని విదేశాంగ మంత్రి జైశంకర్ కొట్టిపారేశారు. అమెరికాది సంకుచిత వైఖరి అని ఆయన చెప్పారు.